నమస్తే. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పోలింగ్ ఆ రోజు డిసెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం వరకల్లా ఎవరు తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారో తేలబోతున్నది. సో ఈ ఎలక్షన్ ఈ టైంలో చాలామంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ పోటీ చేస్తున్నది. సో ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నది. వాళ్ళతో పాటుగా ధర్మ సమాజ్ పార్టీ అని ఒక 6 నెలల క్రితం పార్టీ స్థాపించి గత 12 సంవత్సరాల నుంచి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి పార్టీ పెట్టి సో ఈ 6 నెలల కాలంలో కొంత వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని ఒక 101 మంది అభ్యర్థులతో బరిలోకి దిగారు. సో నా ముందు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నా ముందున్నారు. చాలా డిబేట్స్ చేసినాం మనం. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి. సో ఈసారి ఆ 101 అభ్యర్థుల్లో గెలిచే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా, ఎంతవరకు వీళ్ళు పోటీ ఇవ్వగలుగుతారు, లేదు ఓట్లు చీలడానికి పరిమితం అవుతారా, ఇవన్నీ పక్కన పెడితే అసలు తెలంగాణ భవిష్యత్ ఎట్లా ఉండబోతున్నది మాట్లాడదాం. నమస్తే విశారదన్ గారు. నమస్తే రఘు గారు. సో ఒక పొలిటికల్ లీడర్గా మీరు నా ముందు కూర్చున్నారు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా. మొత్తానికైతే మీరు అనుకున్న లక్ష్యము ఖచ్చితంగా ఎలక్షన్లో పోటీ చేయాలి అని పోటీ చేశారు 101 స్థానాల్లో. సో ఎందుకు 119 స్థానాల్లో పోటీ చేయలేకపోయారు? 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నాం, కానీ ఆయా ప్రాంతాల నుంచి కొంత అనుకున్న స్థాయిలో మాకు నాయకత్వం లేక ఇప్పుడే 6 నెలల క్రితమే పార్టీ పుట్టింది. ఓకే. మిగతా చోట్ల కూడా ఎవరో ఒకళ్ళు, కానీ అట్లా కాకుండా కొంచెం వెళ్ళాలనే 101 దానికే పరిమితమైన. సో మీరెందుకు పోటీ చేయలే? నేను 101 మందికి ప్రచారం చేయాలి. ఇప్పుడే ఏర్పడ్డ పార్టీ 6 నెలలు కాలేదు పార్టీ పుట్టి. నా 101 మంది అభ్యర్థులకి ప్రచారం చేయడానికి నేనే స్టార్ క్యాంపెయినర్ని. కాబట్టి నేను ఎక్కడైనా పోటీ చేస్తే అక్కడ ఇరుక్కొని చిక్కుకోవాల్సి వస్తుంది. వాళ్ళంతా మీ దగ్గరకు. అందుకని నా అభ్యర్థుల ప్రచార నిమిత్తం మాత్రమే. నాకా మరి ఏ కిరాయాలకు దొరికే హెలికాప్టర్లు లేవు నాకు. ఈ హెలికాప్టర్ బ్యాచీలు కావు మనవి. కాబట్టి నాకున్న పరిమిత వనరులతో 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్భుతంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇవాళ మీతో కూర్చోవాల్సి వచ్చింది. ఎన్ని తిరిగారు ఇంతవరకు 101 స్థానాల్లో? దాదాపుగా ఒక 75 అసెంబ్లీలు 80 దాకా తిరిగాము. ఓకే. ఇంకా తిరగాల్సి ఉంది. ఇంకో ఈ రేపు ఎల్లుండి వరకు సమయం ఉంది కాబట్టి ఇంకో 20 అసెంబ్లీలు దాకా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో ఏ సిచ్యువేషన్లో ఉంది మీ పార్టీ ఇప్పుడు? సరే, కొత్త పార్టీ ఇప్పుడే మీరు స్టార్ట్ అయ్యారు. ఏ పరిస్థితిలో ఉన్నారు మీరు? లాస్ట్ బై ఎలక్షన్ మునుగోడులో కూడా కంటెస్ట్ చేస్తున్నారు, అంతకుముందు నాగార్జున సాగర్లో పోటీ చేశారు, ఒక 3-4 వేల ఓట్ల వరకు సంపాదించగలిగినట్టున్నారు. సో ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఆ స్థాయి ఓట్లన్నా కనీసం వస్తాయా? 100% అంతకన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ పుట్టక ముందు మంచి ఓట్లు గౌరవప్రదంగా తెచ్చుకున్నప్పుడు పార్టీ ఏర్పడిన తర్వాత మరింతగా పార్టీ స్వరూపంలో పోతున్నాం కాబట్టి ఓట్లు పెరుగుతాయనే ఆశాభావంతో పోతున్నాం. మంచి ఓట్లే వస్తాయనే నమ్మకంతో వెళ్తుంది పార్టీ. సో ఇప్పుడు మీరు పోటీ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజలు రేపు ప్రభుత్వం మారాలి అనుకునే వాళ్ళు ఒకవైపు, లేదు కంటిన్యూ కావాలి అనుకునే వాళ్ళు ఒకవైపు, 2 వర్గాల మధ్య ఒక పోరాటంగా నడుస్తూ ఉన్నది. అవును. సో ఈ సిచ్యువేషన్లో అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అవును. సో మీ పాత్ర ఏంది ఇందులో? మీ పాత్ర కొన్ని ఓట్లు వస్తాయి, అయిపోతుంది. దానివల్ల ఏంటి? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వం ఏర్పాటు, ప్రభుత్వం ఓడిపోవడం, ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. ఆత్మగౌరవం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ప్రారంభ దశలో ఆ రోజుల్లో కాన్షీరామ్ గారు తీసుకొచ్చిన ఓట్ బ్యాంక్ 1%, 2%, తర్వాత 6, 12% ఇట్లా పోతూ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కూడా మీకు ప్రాథమిక దశలో 2000 ఓట్లు, 3000 ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రోజు ఆ పార్టీని కూడా ఎన్నో అన్నారు, ఎవరి చీల్చడానికని. కాన్షీరామ్ గారిని అన్నారు, కేసీఆర్ని అన్నారు. ప్రారంభ దశలో అనేక పార్టీలు అంటుంటారు. కానీ లక్ష్యాన్ని గమ్యాన్ని పోవాలనుకునే పార్టీలు గీల్చడాలు కాదు. మా పార్టీ, మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీకి మేము ఓటు బ్యాంకు కోసం ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలు తమ ఆత్మగౌరవం కోసం ఓట్లు వేస్తారు అంతే. ఆ ఓట్ల పర్సంటేజ్ని పెంచుకుంటూ పోతాం. ఎవడు ఓడితే ఏంది, ఎవడు గెలిస్తే మాకేం సంబంధం. ఈ పార్టీలన్నీ కూడా 3 కంపెనీలు. ఒక రాజకీయ పార్టీతో ఉండే భావోద్వేగ బంధంతో ఉండే పార్టీలు కావు ఇవి. కాంగ్రెస్ పార్టీ ఒక కంపెనీ, ఒక వ్యాపార కంపెనీ. టీఆర్ఎస్ పార్టీ వ్యాపార కంపెనీ, బీజేపీ పార్టీకి వ్యాపార కంపెనీ. ఈ కంపెనీలల్లో దురదృష్టవశాత్తు అదృష్టం అగ్రకులాలు తెలియదు, కానీ
ఈ మొత్తం అగ్రకులాలు అన్ని పార్టీలలో షేర్స్ ఉంటాయి వీళ్ళకి. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మనుషులు ఉంటారు. అంటే రేపు ఏదైనా బీఆర్ఎస్ అడ్డా అందులోంచి మనుషులు వస్తారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ మనుషులు ఉంటారు, రెండు పార్టీలలో బీజేపీ మనుషులు ఉంటారు. కాబట్టి ఈ పార్టీలు వీళ్ళకి కంపెనీలతో సమానం. అంటే వాళ్ళు ఆనందంగా ప్రతిరోజు మూడు పార్టీల నాయకత్వం ప్రతిరోజు మాట్లాడుకుంటారు. మీకు అర్థం కావాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్రామాలలో రాజకీయ పార్టీ అంటేనేమో ఒకరితో ఒకడు మాట్లాడకుండా నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని ఎమోషన్తో ఉంటారు, చాలా ఎమోషన్తో ఉంటారు. అదొక ఎమోషన్ బాండింగ్. 100 ఏళ్ళ నుంచి పార్టీ మారిన వాళ్ళు ఉంటారు, అవసరమే తన్నుకుంటారు, తలకాయలు పగులుతాయి. కానీ కంపెనీలో వాటాదారులకి ఎమోషన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్లో వాటాలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్లో వాటాలు ఉన్నాయి, షేర్లు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఉన్నాయి. మరి కంపెనీలో వాటాదారుల మధ్య కోపం గొడవలు ఎందుకు ఉంటాయి? లెక్కలే ఉంటాయి. అవును, వాళ్ళందరూ ఒక దగ్గర క్లబ్లోనో లేకపోతే వాళ్ళంతా ఒక దగ్గర ఎక్కడైనా కూర్చొని ఏందయ్యా మన కంపెనీ ఎట్లుంది, కాంగ్రెస్ కంపెనీ, సాయంత్రానికి షేర్స్ ఎట్లున్నాయి అంటే ఓట్లు అనమాట, ఓకే ఎట్లా ఉన్నాయని మాట్లాడుకుంటారు వాళ్ళు. ఫైనల్ కంక్లూడ్ ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని వీళ్ళు మిగతా కంపెనీలలో షేర్లు అన్ని రద్దు చేసుకుని ఇటు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లున్నారో ఏమో కానీ ఎలక్షన్స్ వచ్చే నాటికైతే వాళ్ళు కొట్లాడినట్టుగానే కనబడతారుగా. అదే అంటే వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకునే వ్యాపారం కాబట్టి దాంట్లో స్టాండర్డ్గానే ఉంటారు. చివరిలో అంటే చివరి దాకా అట్లనే ఉంటుంది ఆ ఫైట్. ఆ చివరిలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోతారు అందులోకి. గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాడు, బీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ అయింది అనుకోండి, టోటల్ కాంగ్రెస్ బీజేపీ రెడ్లంతా ఇటు షిఫ్ట్ అయిపోతారు. ఓకే, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అటు షిఫ్ట్ అవుతారు. అంతే తప్ప ఇదేముంది ఇందులో. అది. సో తెలంగాణ పాలిటిక్స్ని ఎట్లా చూస్తున్నారు మీరు ఇప్పుడు? ఎందుకంటే అందరూ పోటీ చేస్తున్నారు, మీరు పోటీలో ఉన్నారు. అవును సార్. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ వేవ్ అంటున్నారు, బీజేపీ వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. అవును. ఓవరాల్గా మీ వ్యూ ఏంటి? ఏం జరుగుతున్నది? ఒకటి రఘు గారు, యాక్చువల్గా తెలంగాణలో పార్టీల రూపంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఏం లేదు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే రెడ్డిస్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. తెలంగాణ గడ్డ మీద రెడ్లంతా ఉమ్మడిగా కలిసి ఒక డెసిషన్ తీసుకొని తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకుందాం అనుకుంటే అయిపోతుందా? అనుకుంటే రెడ్ల రాజ్యం వచ్చేస్తుంది. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు కూడా అంతా వాళ్ళంతా మిలాఖత్ అయిపోయి రెడ్డి రాజ్యం వస్తుంది. ఆ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవడం అన్న ఆ స్వరూపం రాకుండా చేయడమే కేసీఆర్ పని. చాలా అద్భుతమైన ఆట ఇది. యాక్చువల్గా బీజేపీ ఆడదాం అనుకున్నది ఈ ఆట అంతా. ఓకే, మేము రెడ్ల రాజ్యం మీకు ఇస్తాం, మీరు రెడ్లు రాజ్యాన్ని నిర్మించుకోండి అని ఒక వలేస్తే అంత తేలిక రెడ్లు బీజేపీని నమ్మలే. అంటే బీజేపీలో పోతే రెడ్డి రాజ్యం అసంభవం అనుకున్నారు. కానీ కాంగ్రెస్లో పోతే రెడ్డి రాజ్యం వస్తుంది, ఈ రెడ్డి రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద స్థాపించుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆల్రెడీ సింబాల్గా పెట్టడం, రేవంత్ రెడ్డికి మన కొనుగోలు ఉన్నాడు కదా సునీల్ కొనుగోలు, ఇద్దరు కలిసి రెడ్లే రాజ్యాన్ని ఎలబోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించడం, రెడ్లని అంత లేపడానికి. ఇదంతా చూస్తున్నటువంటి కేసీఆర్ అత్యధిక రెడ్ల ప్రాధాన్యత బీఆర్ఎస్లో ఇచ్చి కూర్చున్నాడు. అవును, ఎందుకు పోవాలా, మన దాంట్లోనే రెడ్డి రాజ్యం, ఇక మా కుటుంబం 10 మంది ఏదో వెలమదోర్లు తప్ప మిగతాదంతా మీ రెడ్ల రాజ్యమేనా అని కేసీఆర్ అనేసరికి ఈ రెడ్లల్లో కాస్త ఫ్యూడల్ లెవెల్ టాప్ 1 గ్రేడ్ 1 రెడ్లు కాకుండా మిగతా ఒక డిసిప్లిన్ సోల్జర్ రెడ్లు ఉంటారు. ఒక మధ్య తరగతి, అప్పర్ మధ్య తరగతి, క్యాపిటలిస్ట్గా ఈ మధ్య కాలంలో మారుతున్న ఒక డిసిప్లిన్ రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళంతా కేసీఆర్తో ఉన్నారు, ఈయనతో ఉంటే మన రెడ్డి రాజ్యం సేఫ్గా ఉంటుంది అని. అక్కడ రెడ్లు డివైడ్ అయినరు. టోటల్ రెడ్లంతా కాంగ్రెస్ వైపు పోలరైజ్ కావడం కానీ స్టార్ట్ అయితే మనం ఈరోజు డెసిషన్ తీసుకోవచ్చు రెడ్డి రాజ్యం వస్తుంది. ఈ రెడ్డి రాజ్యంతో ఉన్నది తప్ప కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా కాదేడా. రెడ్లు డెసిషన్ తీసుకుంటే అయిపోయినట్టే. అయితే ఈ రెడ్లు నిర్ణయించుకోవడం అనేది గత వారం 10 రోజుల నుంచి పెరుగుతుంది గ్రాఫ్. పెరుగుతుంది గ్రాఫ్. ఇక రెడ్లంతా ఒక్కొక్కళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇక మనం రెడ్డి రాజ్యం తెచ్చుకోవాల్సిందే, గవర్నమెంట్ ఫామ్ అయినాక ఎవరిని పెట్టుకుందాం అనేది రెండో విషయం. అట్లా గ్రామ స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ రెడ్డి దగ్గర నుంచి, విలేజ్లలో ఒక రెడ్డి నాయకత్వం దగ్గర నుంచి అమెరికాలో ఉన్న రెడ్లు వరకు మనమంతా ఇక కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజ్యాన్ని తెచ్చుకుందాం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వస్తుంది సార్. ఈ గ్రాఫ్ని ఈ 4 రోజుల్లో కేసీఆర్ ఎంత డ్యామేజ్ చేయగలడు?
మీ రెడ్లకి నా పార్టీ ఉంది కదా అనే ఎక్స్పోజరు ప్రయోజనాలను ఎంతవరకు చూపించగలడు అన్న దగ్గరే ఆగి ఉంది సార్. అది ఇక గవర్నమెంట్ ఫామ్ చేయడం అనే నంబర్ కౌంటింగ్ వేరే విషయం. మళ్ళీ అదే మోరల్గా ఓటు సరళే ఒక పద్ధతి అయితే, తీరా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒక 60, 70, 80 కాంగ్రెస్కి వస్తేనేమో దాన్ని ముట్టుకోలేడు కేసీఆర్. ఒకవేళ 55, 60 లోపు కాంగ్రెస్కి వచ్చిందా మింగేస్తాడు. అందులో 3 ముక్కలు 4 ముక్కలలో 2 ముక్కలు కేసీఆర్కి వస్తాయి. రేవంత్ రెడ్డి ఒక 15, 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్తో కలిసినా ఆశ్చర్యం లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మధ్య ఈ బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళంతా. ఏముంది సార్, అక్కడెక్కడో అమెరికాలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఒక కంపెనీలో వాటాలు వేసుకుంటారు వాళ్ళు. అట్లనే వీళ్ళు పార్టీలలో కూడా వాటాలు వేసుకుంటారు. ప్రజలకేమో రాజకీయం. ఇప్పుడు ఈ వేవ్ ఏంది, కాంగ్రెస్ వేవ్ అంటున్నారు కదా, కాంగ్రెస్ వేవ్ కనిపిస్తున్నది. ఎప్పుడైనా సార్, ఎప్పుడైనా ఒక ప్రజల కేసీఆర్ లాంటి వాళ్ళే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా. కాంగ్రెస్ గాలి లేదేం లేదని కేసీఆర్ అంటున్నాడు, ఒట్టిదే అని కేటీఆర్ అంటున్నాడు. అవును, మరి ఇవన్నీ ఎందులో భాగం? ఎందులో భాగం అంటే వాస్తవానికి కూడా 2-3 అంశాలతో కాంగ్రెస్ ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. నంబర్ 1 వచ్చేసి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒకటి. నంబర్ 2 వచ్చేసి 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ మీద ముఖం వాయటం అంటారు కదా, కొంచెం అట్లాంటిది. అది తర్వాత ఈ గవర్నమెంట్ పట్ల కొంత అసంతృప్తి ఉన్నటువంటి వర్గాలు, కేసీఆర్ 10 ఏళ్ల పాలన, ఇటు కర్ణాటక ఎన్నికలు, వీటన్నిటి వెరసి కొంచెం ప్రజలంతా కాంగ్రెస్ వైపు పోవాలి అనుకున్న దాన్ని ఈ రెడ్డిస్ మొత్తం, ఇంటలెక్చువల్ రెడ్లు మొత్తం దాన్ని హై భూమిలోకి తీసుకొని పోయారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం అట్లా అట్లా వస్తుంది. మరి చూడాలి ఆ గ్రాఫ్ ఎంత పెరుగుతుంది అనేది చూడాలి. మరి ఇప్పుడు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీల పాత్ర ఏంటని మీరు అంటున్నారు? ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిసైడ్ చేస్తే అయిపోద్దని మీరే అంటున్నారు కదా. మరి ఇక్కడ 90% పైగా వీళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రాజకీయాల యాంగిల్లో ఉన్న సిచ్యువేషన్ మీకు చెప్పడం జరిగింది సార్. ఇక బీసీ ఎస్సీ ఎస్టీల సమాజాన్ని ఆత్మగౌరవ నినాదంతో, రాజ్యాధికార నినాదంతో నిర్మించుకునే శక్తియుక్తుల మీద ఆధారపడి ఇప్పుడు మీరు అన్న మాట ఆధారపడింది. మీరు అంటున్నారు, నా పాయింట్ అది కాదు. మీరు రాజకీయంగా చూసినా కూడా వాళ్ళు డిసైడ్ చేస్తే అయిపోద్ది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు కదా. అవును సార్, ఇక్కడ ఓట్లు వేసేదంతా వీళ్ళే కదా 90%. అంటే అదే సార్, నేను అదే అంటున్నా. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే 90% ప్రజలు ఉన్నారో వీళ్ళు ఇవాళ ప్రపంచంలో హయ్యెస్ట్ పెయిడ్ ఓటర్స్గా మారిపోయారు. ఈరోజు అమ్ముడు పోయే సమాజంగా, సేలబుల్ కమ్యూనిటీగా మారిపోయినారు. హై ప్రైజ్ అంటే ఎంత అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని హయ్యెస్ట్ ప్రైజ్లోకి పోతుంది. ఆ పోయినప్పుడు మరి మాలాంటి ఫూలే అంబేద్కర్ సిద్ధాంతంతో నిర్మించాలనుకున్న ప్రజలు మేము అంత తొందరగా అంత పెద్ద మార్కెట్ ముందు మా ప్రజలకి సైద్ధాంతికంగా తయారు చేసుకోవడంలో కొంత మేము, కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం విపరీతంగా ఆర్థికమైనటువంటి ఆకర్షణలకి, లేదంటే వాళ్ళు తయారు చేసినటువంటి మేనిఫెస్టో మాయలకి లొంగిపోయి బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం డబ్బుకి అమ్ముడుపోయే పరిస్థితిలో బాగా ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాను. కాబట్టి వాళ్ళ నిర్ణయం మీదనే ఇప్పుడు ఆధారపడి ఉన్నది, సమస్య లేదు అందులో. కాబట్టి ఆ బీసీ ఎస్సీ ఎస్టీలు మరి ఏ డెసిషన్ తీసుకుంటారు, స్థానికంగా ఉన్నటువంటి రెడ్డిరావుల నాయకత్వంలో ఆ ప్రజలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే నాయకత్వంలో డెసిషన్ తీసుకుంటారని వేచి చూడాల్సింది. సో ఇప్పుడు బేసిక్గా బీజేపీ కూడా మేము బీసీ సీఎం అని ఒక నినాదం తీసుకున్నారు, ఎస్సీ వర్గీకరణ అంటున్నారు. వీళ్ళే ఒక ఈ లైన్ తీసుకున్న తర్వాత మీలాంటి వాళ్ళకి రోజులు ఎక్కడివి? బాగా మాట్లాడారు సార్. ఒకటి ఏంటంటే ఫండమెంటల్గా బీజేపీ పార్టీని సౌత్ ఇండియాలో, ముఖ్యంగా సౌత్లో కర్ణాటక వేరు. కర్ణాటకలో షెడ్యూల్ క్యాస్టు, ముస్లిమ్సు, సెక్యులర్ అప్పర్ క్యాస్టు, క్రిస్టియన్స్ వాళ్ళంతా కాంగ్రెస్ లేదా మిగతా జనతా వైపు ఉన్నారు. అక్కడ కర్ణాటకలో బీసీల వల్లనే అక్కడ బీజేపీకి ఆ మాత్రం బలం వచ్చింది. తెలంగాణలో కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడు బీజేపీ పార్టీ వైపు లేరు. ఇక్కడ చాలా అంటే చాలా మైన్యూట్ పర్సంటేజ్. ఓకే, కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏమున్నదో, ఏ పుట్టలో ఏముందని ఎత్తుకుంటారో తప్ప వర్గీకరణ అనేటువంటి అంశం ద్వారా మాదిగల ఓటు బ్యాంకు బీజేపీకి వస్తుంది అనుకోవడం 100% వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. దాంతో షెడ్యూల్ క్యాస్ట్ ఏమీ రాదు, మాదిగల నుంచి ఏమీ రాదు. వర్గీకరణ పట్ల అసలు మాదిగలు అంత బలంగా డిమాండ్ మంచిదే, దాని మీద పోరాటం చేయాల్సిందే. కానీ దాని పట్ల ప్రజల యొక్క పోరాటంలో అంత వర్గీకరణ అంశం పట్ల అంత బలంగా లేరు. ఎందుకు లేదు? మీరు పోరాడాలి అని పోరాడడం కరెక్టే అన్నప్పుడు ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం ఉంది సార్. ఇక్కడ వర్గీకరణ
12% అయితేనే బెనిఫిట్ తెలంగాణలో. ఓకే. క్లాసిఫికేషన్ జరగాలి, బట్ 12% క్లాసిఫికేషన్ జరగాలి. 12%, ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ ఇక్కడ తెలంగాణలో. మాదిగ ఉపకులాలు హైయెస్ట్ పాపులేషన్. 12% క్లాసిఫికేషన్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నాం, ధర్మ సమాజ్ పార్టీ 12%తో కూడిన వర్గీకరణ జరగాలి తెలంగాణ. అట్లయితేనే బెనిఫిట్, లేకపోతే అసలు మాదిగలకి ఇక్కడ బెనిఫిటే కాదు, ఉపయోగం లేదు, అసలు జీరో ఉపయోగం. ఇప్పుడు నార్త్ ఇండియాలో క్లాసిఫికేషన్ చేస్తారా సార్? చేస్తే అక్కడ నష్టం జరుగుతుంది చమార్లకి. ఎందుకు? 90% చమార్లు షెడ్యూల్ క్యాస్ట్లో. ఓకే. కాబట్టి తెలంగాణలో అది కొంత కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. అందుకని మేమేమంటున్నామంటే, వర్గీకరణ అంశాన్ని బీజేపీ రాంగ్ డెసిషన్ తీసుకుంది, అది దానివల్ల లాభం లేదు. కానీ ఏదైనా ఒక చిన్న ఆయుధం పట్టుకొని ఎందులో ఏముందని ఎత్తుక్కునే దాంట్లో ఏదో ఒకటి పట్టుకున్నారు వాళ్ళు. ఇక మరొకటి బీజేపీ పార్టీ వర్గీకరణ అంశం. మీరు ఇంకోటి అడిగారు, బీసీసీఎం ఎక్కడ పోయింది వాళ్ళ దెబ్బ మొత్తం అని అంటే, అసలు బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేయడం జరిగిందో, యాక్చువల్గా నేషనల్ పార్టీల యొక్క పరిస్థితి ఎట్లుంటుందండి సార్, అక్కడ మమతా బెనర్జీని ఆ రోజు 20 ఏళ్ల క్రితం యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు పక్కన పెట్టడం కానీ, ఇక్కడ తమిళనాడులో ముప్పనార్ని పక్కన పెట్టడం కానీ, లేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ, నేషనల్ పార్టీల మైండ్ ఎట్లుంటుందంటే, ఆ నేషనల్ పార్టీల కేంద్ర నాయకత్వం యొక్క ప్రభ నుంచే ఓట్లు రావాలి. స్వయం ప్రకాశంగా నాయకుడు తయారు కావద్దు. అతనితో గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి వచ్చినా కూడా స్థానిక నాయకుడికి ప్రభ రావటానికే వీల్లేదు. ఆ క్రమంలోనే బండి సంజయ్ ఒక స్వయం ప్రకాశం అని తేలిపోయింది వాళ్ళకి. బండి సంజయ్ యొక్క పోరాటాలతో ఓట్లు పుడుతున్నాయి అనేది గ్రహించారు. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ ప్రమాదం అని అతన్ని తీసేయడం జరిగింది. ఎప్పుడైతే తీసేసినరో బీసీలకు ఉండేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసం కోల్పోయింది పార్టీ. ఆ దెబ్బతో ఇవాళ బీజేపీ బీసీసీఎం అంటే ఎక్కడన్నా వేవ్ కనపడుతుందా మీకు? లేదు. ఎక్కడ లేదు, అసలు వేవ్ లేదు. అసలు ఎప్పుడైనా ఒక కొత్త నినాదం ఇచ్చినప్పుడు విప్లవం లాగా బయటికి రావాలి, కానీ అది రెవల్యూషనరీగా చూడట్లే ఆ పార్టీని ఎవరు. అందుకనే బీసీసీఎం అనేది అది ఒక చెల్లని సబ్జెక్ట్ అయిపోయింది ఈరోజు. కాబట్టి బీసీసీఎం వర్గీకరణ 2 సబ్జెక్టుల పట్ల ప్రజలు ఆకర్షితులు కాలేదు అనేది మనకి సోషల్ గ్రాఫ్ క్లియర్గా అర్థమవుతా ఉంది. గ్రౌండ్లో పోయి చూడండి, వర్గీకరణ పట్ల ఎక్కడా అట్రాక్ట్ కాలేదు. డిమాండ్ మంచిదే, డెమోక్రాటిక్ డిమాండే, అంతా మంచిదే, కానీ దాని విశ్వాసం 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని కేంద్రంలో 10 years గవర్నమెంట్ జరిగింది ఇప్పుడు వరకు. ఇంకో 3-6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 10 ఏళ్ల క్రితం వాళ్ళు బీజేపీ పార్టీ వాగ్దానం చేసింది, మా గవర్నమెంట్ ఫామ్ కాగానే 100 రోజుల వర్గీకరణ చేస్తామని. వెంకయ్యనాయుడు అదే పెరేడ్ గ్రౌండ్లో మాట ఇచ్చి, నేను కేంద్ర ప్రభుత్వం చేయించే బాధ్యత నాది అని వెంకయ్యనాయుడు మాట ఇచ్చిండు. అక్కడ 100 రోజులలో మేము చేస్తామని చెప్పిండ్రు. మరి 100 రోజుల్లో చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు వర్గీకరణను ముట్టుకోలేదు. ఎవరు నమ్ముతారండి దాన్ని? కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరన్నా నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. కాబట్టి ఇది ఒక కృత్రిమమైనటువంటి బలత్కారం. మీ అంచనా, మీ విశ్లేషణ ఏంటి? ఒకవేళ సంజయ్ని కంటిన్యూ చేసి వీళ్ళు ఏదైతే కవితను అరెస్ట్ చేస్తాం, కాళేశ్వరం ఏటీఎం అవినీతి చర్యలు ఇవన్నీ కనుక చేసి ఉంటే బీజేపీకి స్కోప్ ఉండేదా పవర్లోకి రావడానికి? మంచి మాట అడిగారు రావు గారు. 3-4 అంశాల్లో బీజేపీ దెబ్బతింది. ఒకటి, ప్రధానంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ హైయెస్ట్ కరప్షన్ అని బీజేపీ చెబుతూ యాక్షన్లో 0 ఉండడం. అదే అంటున్నాను. అంటే ఇది ఫక్త్ డ్రామా అనేది ప్రజలకి, కామన్ మ్యాన్కి అర్థమైపోయింది. ఇప్పుడు పాలిటిక్స్ ఏమైపోయిందంటే, ఈ నెట్ ద్వారా ఆల్ సిటిజన్స్ పొలిటీషియన్గా చైతన్యం అవుతున్నాం పరిస్థితి. వేరే పార్టీలకు చైతన్యం అవుతారు కానీ మా సిద్ధాంతం పట్ల కాటాలి, అదొక మా కర్మ, అదొకటి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే, సెంట్రల్ లెవెల్లో కరప్షన్ అని చెప్పడం, వీళ్ళ మీద యాక్షన్ లేకపోవడం, ఇదొకటి. అది కవిత విషయంలో కావచ్చు, మిగతా కరప్షన్ విషయంలో కావచ్చు. ఇక ఇంకో విషయం, బండి సంజయ్ విషయం మార్చడం అనేది, ఆ దెబ్బ ఒకటి. ఇవన్నీ వెలిసి ఆ పార్టీ మీద ఉన్నటువంటి అసలు ఒక అభిప్రాయమే కోల్పోయింది. ఎట్లనో వచ్చేది ఏదో ఒక రకంగా, అందుకని అవకాశం ఉండే దాటిపోయేది. కాబట్టి చేజేతులారా బీజేపీ ఇది రాంగ్ ఫీడ్బ్యాక్ తర్వాత జరిగిన మిస్టేక్ అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఏదో కాన్స్పిరసీ ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ ఏంటంటే, నార్త్
ఈ బీజేపీ ఎప్పుడైనా కూడా నార్త్ ఇంటలెక్చువాలిటీ వేరు, సౌత్ ఇంటలెక్చువాలిటీ వేరు. నార్త్ మేధావితనం సాయంత్రానికి అర్థమైంది, సౌత్లో ఉండేటువంటి మేధావితనం విషయం పెట్టి చంపిన 10 ఏళ్ల తర్వాత కూడా బయటికి రాదు. సౌత్ కుట్రలు అట్లుంటాయి. అందుకని ఇక్కడ ఏదో పెద్ద భయంకరమైనటువంటి కాన్స్పిరసీ జరిగింది. అంటే బీజేపీ సెంట్రల్ గేమ్లోనే ఎక్కడో లోపం జరిగింది. దాంతో తెలంగాణలో గేమ్ వేరే రకంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అది దాన్ని వాళ్ళు ఎంత రీమేకప్ చేసుకున్నా కూడా సెట్ కుదరట్లేదు. లేకపోతే కాంగ్రెస్కి ఇంత ఇది వచ్చేది కూడా కాదు అసలు. ఎందుకంటే మొన్నటి దాకా చూసినాం కదా గ్రాఫ్. సో ఈ సిచ్యువేషన్లో మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే 5 సంవత్సరాలు మీకు కీలకంగా మీరు భావిస్తున్నారా? అవును రవి గారు, ప్రధానంగా ఏంటంటే లేదు ఇంతకాలం మీరు సాధించలేని 5 ఏళ్ళలో ఎట్లా సాధించగలుగుతారు? మంచి మాట రవి గారు. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ భారతదేశ చరిత్రలో మీరు ఒకసారి గ్రహించాలి, భారతదేశ చరిత్రలో 101 అసెంబ్లీలలో ఒక అణగారిన కులాలకు సంబంధించిన చదువుకున్న యువకులు 10 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద సామాజిక సాంస్కృతిక టీచింగ్ ఉద్యమమే జరిపి, బోధించే ఉద్యమే, మీడియాలో లేకుండా, యాజిటేషన్లో లేకుండా, ఇష్యూస్ టేకప్ చేయకుండా ఓన్లీ ఎడ్యుకేట్ చేసుకుంటూ 10 ఏళ్ళు కష్టపడి చదువుకున్న యువకులం అంతా కలిసి పార్టీని పెట్టి, కాన్షీరామ్ మిషన్ ఆగిపోయింది, కాన్షీరామ్ యొక్క ఆలోచన ధార ఆయన మరణంతో ఆగిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ యొక్క ఆలోచనలు మొత్తం కల్లలు చేసి ఆ పార్టీ కాన్షీరామ్ యొక్క ఆశయాలని కనుమరుగు చేసిందన్న బాధతో మళ్ళా కాన్షీరామ్ని తెలంగాణ గడ్డ మీద సర్వైవ్ చేయాలని మేము 10,000 కిలోమీటర్ల కాలినడక, మీ అందరికీ తెలిసిన విషయం, 10,000 కిలోమీటర్ల కాలినడక నడిచి హోల్ తెలంగాణ మొత్తం టోటల్ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ సమీకరించి సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత? ఒకటే క్వశ్చన్, సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత? అంతే. ఉత్త తెలంగాణతో ఏమొస్తుంది అంటున్నాం మేము. ఆ రోజు ఈ రోజు తెలంగాణ అంటే ఏమొస్తుంది? తెలంగాణలో వాటా ఎంత? తురుకోళ్ళకి ఎంఐఎం పార్టీ ఉంది, కమ్మోళ్ళకి తెలుగుదేశం పార్టీ ఉంది, రెడ్లకి కాంగ్రెస్ పార్టీ ఉంది, వెలమోళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఉంది, బ్రాహ్మణ బనియా వెలమ రెడ్డి దొరలకి బీజేపీ పార్టీ ఉంది. మరి 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ పార్టీ ఏది? ఆ రాజకీయ చైతన్యం లేకపోబట్టే 90% మంది ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ రాజ్యంలో, ఈ సంపదలో, ఇందులో వాటా లేదు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం, ఈరోజు ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, ఈరోజు కాన్స్టిట్యూషన్ ఆవిర్భావం రాజ్యాంగ సభలో ఆమోదించబడ్డ రోజు రాజ్యాంగ దినోత్సవం. అంటే రాజ్యాంగ దినోత్సవం అంటే గణతంత్రం, ప్రతి హెడ్కి ఇక్కడ షేర్ ఉండాలని చెప్పింది రాజ్యాంగం. మరి ఏది తెలంగాణ గడ్డ మీద షేర్? ఈ షేర్ అడగడానికే మేము బయలుదేరి తెలంగాణ మొత్తం 1 సంవత్సరంన్నర కాలినడక నడిచి ధర్మ సమాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించి టార్చిలైట్ గుర్తు తెచ్చుకొని 101 అసెంబ్లీలలో 70 నుంచి 90% పేదలే సార్, మొత్తం పేదవాళ్ళే. ఒక 10-15% లోయర్ మిడిల్, ఒక్కళ్ళు మిడిల్ క్లాస్, ఒక 2 మిడిల్ క్లాసు, ఒక 10 మంది లోయర్ మిడిల్, 90 మంది పేదవాళ్ళు. ఇలాంటి పేదల్ని ఎన్నికల్లో నిలబెట్టినాం సార్. చదువుకున్న యువకులు, అంతా యువకులే, చదువుకున్న యువకుల్ని మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయించినాం 101 అసెంబ్లీలలో. ఎవరి దగ్గర పైసలు లేవు, నామినేషన్కి పైసలు లేవు, వాళ్ళ ప్రచారానికి ఆర్థిక పరిస్థితి లేదు. ప్రజల నుంచే ధనాన్ని సేకరించి ఒక్కొక్క నియోజకవర్గంలో కొద్ది అమౌంట్ని తయారు చేసి చిన్న రథాలు పెట్టుకొని మా సిద్ధాంతాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీల ఆలోచన విధానాన్ని, మన ప్రభుత్వం వస్తే మన ప్రజల్ని ఎట్లా బాగు చేసుకుంటాం ఒక మేనిఫెస్టో రాసినాం. అంత గొప్ప మేనిఫెస్టో తయారు చేసుకొని ఆ మేనిఫెస్టో ప్రకారం మేము ఎన్నికల్లో నిలబడడం జరిగింది సార్. కాబట్టి ఈ 101 మంది అభ్యర్థులు మంచి ఓట్ల కోసం చేస్తున్నాం. ఏమైనా ప్రజలు అర్థం చేసుకొని ఏమైనా 1-2 ఏదన్నా గెలిపించే అవకాశం ఉంటే అది కూడా ఆలోచిస్తున్నాం. కానీ మంచి ఓట్ల కోసం మాత్రం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక 4 రోజులలో పోలింగ్ అవుతుంది. అంటే ఒక వారం రోజుల్లో గవర్నమెంట్ ఏది వస్తుందో తెలియబోతుంది, ఒక 10 రోజుల లోపు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన డే 1 నుంచి రాబోయే 5 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంటే అది ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఉంటుంది. ప్రజా సమస్యల పట్ల ప్రజలకున్నటువంటి మౌలిక
ప్రాథమిక అన్ని సమస్యల పట్ల ప్రభుత్వం మీద 24 గంటలు 5 సంవత్సరాల నిరంతర పోరాటం చేసి రాబోయే 5 ఏళ్లలో ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి కార్యాచరణ సిద్ధమవుతుంది. రేపు వచ్చే ప్రభుత్వం వచ్చిన వెంటనే అంటే కొంత ఇంపాక్ట్ అయినా ఉండాలి కదా, కొంత ఇంపాక్ట్ ఏమైనా మీరు మీ ఉద్యమానికి మీరు చేసిన పాదయాత్రకి ఏమన్నా ప్రజలు ఆకర్షితులై వాళ్ళలో కొంత ఆలోచన పెరిగి అవగాహన వచ్చి మీ వైపు కొంతలో కొంత అయినా ఉంటే అప్పటి వరకు మీరు రాగలుగుతారేమో. అవును సార్, ఆ పరిస్థితి ఉన్నదా? జనాలు ఇట్లా విని ఆహా అనుకొని ఇట్లా వదిలేసిన పరిస్థితి అంటే 2-3 కారణాలు రావు గారు. మాకు ఒక రకంగా నేచరా సమాజమా ఎందుకో కానీ కొంత ప్రతికూలత ఏర్పడతా ఉంది మా ఉద్యమం పట్ల. ఎట్లా అయినా దాటిపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకటి ఏంటంటే నంబర్ 1 ఫస్ట్ పాయింట్, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కొంత మేము కదలలేకపోయాను. అవును, ఆ రోజు ఒక పెద్ద తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ వచ్చిన దాకా, తెలంగాణ వచ్చినాకనే ఏదైనా వచ్చినాకనే అందరూ దాని తర్వాతనే ఏదైనా తర్వాతనే అంతే. అంత దాకా నిర్ణయం తీసుకుండ్రు ప్రజలు. అంత నిర్ణయం తీసుకున్న సమయంలో మా ఉద్యమానికి కొంత ప్రతికూలత ఏర్పడింది. తర్వాత మాదిగల ఉద్యమం అని కొంత జరిగింది తెలంగాణలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ మాదిగల ఉద్యమానికి రాజకీయ ముఖం లేక అన్ని పార్టీలతోటి మాదిగల యొక్క అసోసియేషన్ వల్ల అక్కడ మాకు కొంత దెబ్బతిన్నది. ఇక ఇప్పుడు ప్రతిఘాతుక బహుజనవాదం వచ్చింది. ప్రతిఘాతుక బహుజనవాదం అదే వాదంగా మీది కూడా. మాది బహుజనవాదే, కానీ ప్రతిఘాతుక అంటే దాని యాంటీ కౌంటర్ అన్నమాట. ప్రతిఘాతుక బహుజనవాదం వచ్చేసరికి ఇప్పుడు ఈ దెబ్బ పడింది. దీంతో ఎలక్షన్ల టైంలలో కొంచెం మా ప్రజలకి కొద్దిగా అయోమయానికి గురి అయ్యే వాతావరణం తప్ప మేము మంచిగా తయారు చేసినాం, ప్రజల్ని చాలా అద్భుతంగా తయారు చేసినాం. దీనివల్ల ఈ మూడింటి వల్ల మేము కొంత వినగ, మొదట మాదిగ ఉద్యమం, 2 తెలంగాణ ఉద్యమం, 3 ఈ ఉద్యమం. ఇప్పుడు ఇంకొక కూడా నడుస్తుంది, ఫస్ట్ అయితే కేసీఆర్ ని అదే ఆనాడేమో తర్వాత ఆనాడేమో 10 సంవత్సరాల క్రితం అర్జెంటుగా కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలన్నారు. అప్పుడు ఆంధ్రుడు పోవాలా కేసీఆర్ రావాలి, అదొక ఉద్యమం. ఇప్పుడు కేసీఆర్ పోవాలని ఉద్యమం. మేమేమంటే పోవాలా, వచ్చే ప్రభుత్వంలో మన వాటా ఎంత అంటాం. ఇది ఎవరు మాట్లాడట్లే. వచ్చే ప్రభుత్వంలో మన వాటా ఎంత అంటే మాట్లాడలే. ఓకే, కేసీఆర్ పోవాలా, కాంగ్రెస్ రావాలా, మంచిదే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి ముఖ్యమంత్రి ఎవరు? బీసీలు వద్దా ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఎవరు? బీసీఎస్సీలు వద్దా? క్యాబినెట్ ఎవరు? బీసీఎస్సీలు వద్దా? ఒక కాంగ్రెస్ పార్టీలో 60 మందికి అగ్రకులాలకు టికెట్లు ఇస్తారండి. కర్ణాలు, రెడ్లు, వెలమదోర్లు మొత్తం కలిపితే 60 మంది. అంటే 60 టికెట్లు ఇంత చిన్న తెలంగాణలో 60 టికెట్లు అగ్రకులాలు తీసుకుంటే ఇంకేం మిగిలిందని అంటున్నా. అందుకనే రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ వస్తే ఆ ప్రభుత్వంలో బీసీఎస్సీ ఎస్టీల వాటా ఎంత అని అడుగుతున్నాం. అందుకని ఇది ఒక పొలిటికల్ వాళ్ళ ఆకర్షణలకి, పైసలకి, వాళ్ళ క్రియేట్ చేసే ఎమోషన్స్ తోటి మా ప్రజలు అయోమయానికి గురవుతారు తప్ప వాస్తవానికి రాజ్యంలో వాటా ఎంత అనే చైతన్యమే రాజకీయ చైతన్యం. వాస్తవానికి పొలిటికల్ అవేర్నెస్ అంటే యాక్చువల్ డెమోక్రాటిక్ పొలిటికల్ అవేర్నెస్ మీన్స్ ఈ రాజ్యంలో మా ప్రజల వాటా ఎంత అనటమే రాజకీయ చైతన్యం, అదే రాజనీతి అంటే. సార్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఒకసారి మనం ఆలోచిస్తే మీరే ఎందుకు ఆ బహుజనవాదం సార్, ఈ బీసీఎస్సీ ఎస్టీ వాదంతో మీకెందుకు ప్రజలు ఆకర్షితులు కావాలి? ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కదా. అవును, ఇక్కడ క్లాష్ ఏర్పడే అవకాశం లేదా? అదే నేను మీకు మునుగోడు ఎలక్షన్లో ఇది కొంత ఇబ్బంది జరిగినట్టుంది. సరే, మీకు జరిగిందా వాళ్ళకి జరిగిందో ఏదేమైనా, సో ఇద్దరు పోటీ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకటి రఘు గారు, నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా. తెలంగాణ పెద్ద గ్రౌండ్ పెద్దదేం కాదు, చిన్న ప్రాంతం. మీరు గ్రామాలకి మండలాలకు పోండి, మీరు అడుగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే మీరు చెప్తున్నారో ఆ పార్టీ పరిస్థితి, వాళ్ళ టికెట్ల ఇష్యూలో కానీ, వాళ్ళు ఎంపిక చేసిన అభ్యర్థులు కానీ, వాళ్ళ నామినేషన్స్ కొట్టుడు పోవడం కానీ, ఇంత పెద్ద జ్ఞానం ఉన్నటువంటి ఈ పార్టీ అత్యధికంగా చదువుకున్న, హైయెస్ట్ చదువుకున్న నాయకత్వం ఉన్న పార్టీలో అన్ని ఫామ్స్ రిజెక్ట్ అవుతాయా సార్ ఎలక్షన్స్లో? నామినేషన్స్ అత్యున్నతంగా చదువుకున్న వ్యక్తి నాయకత్వం వహిస్తున్న పార్టీలో అన్ని నామినేషన్లు డిస్క్వాలిఫై అవుతాయా?
అంతమంది అభ్యర్థులు పార్టీలో అంతమంది అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారా? అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారానికి పోకుండా ఉంటారా? ఇది ఏంటి, దేనికి సంకేతం అంటున్నా? బహుజన్ సమాజ్ పార్టీ, బిజినెస్ సమాజ్ పార్టీ అది అంటున్నా. బిజినెస్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. క్యాండిడేట్స్ వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏదో మునుగోడుది ఒక రీజన్ చెప్తున్నారు, మునుగోడుది ఏంటి, నల్గొండది ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఏదైనా ఒక పేదరెడ్డికి ఒక కాడ టికెట్ ఇచ్చారంటే ఎవరైనా హర్షించవచ్చు, లేకపోతే ఒక ప్రజాస్వామ్య మక్తల్లో మహేశ్వరంలో వీడికి వచ్చేసరికి మంతినీలో ఏంది అని అంటున్నా. వందల వేల కోట్ల రూపాయలన్న అగ్రవర్ణాలకి టికెట్లు ఇచ్చుకుంటూ కాన్షీరామ్ నెత్తుర్ని, కాన్షీరామ్ రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటారు కదా. అంబేద్కర్ రక్త మాంసాలని, అంబేద్కర్ త్యాగాన్ని, కాన్షీరామ్ నెత్తుర్ని మార్కెట్లో అమ్ముకోవడం ఏమిటి, దేనికి సంకేతం అంటున్నది? ఎవరు అడిగేవాళ్ళు లేరని? ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్లో వాళ్ళకి ఓట్ షేర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు రేపు వచ్చే అవకాశం అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేస్తుందో అన్ని పాపాలు మేము చేస్తామని అంటే ఎట్లా? బహుజన సమాజ్ పార్టీ కూడా అన్ని పాపాలు మేము కూడా చేస్తాం. వాళ్ళు ఎన్ని పాపాలు చేసారో మేము అన్ని చేస్తాం. మేము 10 సంవత్సరాల నుంచి ఒక్కొక్క బాక్సులలో ధర్మనిధి అడిగి ఉద్యమం చేస్తున్నాం. వాళ్ళు కూడా 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు కూడా అడుగుతున్నట్టున్నారు కదా. అదే మీరు నియోజకవర్గాలకు పోండి, డబ్బులు పంచేది వాళ్ళే. షో కోసం ఒక బాక్స్ పట్టుకొని ₹1 అడుక్కొచ్చి ఆ బాక్స్ని ప్రెస్ వాళ్ళని పిలిచి మేము 10 ఏళ్లలో ఏనాడు ప్రెస్ ముందు పెట్టలే. ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారం. మేము 10 సంవత్సరాలు, ఇప్పుడు నేను 100 సార్లు రోడ్డు మీద అన్నం తింటా సార్, రోడ్డు మీదనే అన్నం తింటాం క్యారేజ్ ఇప్పుకొని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్యారేజ్ కట్టుకోవడం సబ్జెక్టే, రోడ్డు పక్కన తినడం సబ్జెక్ట్ అన్నట్టు. అంటే ప్రతిదీ పబ్లిసిటీ చేసుకోవాలి. మాకు అదేం తెలియదు, మాకు అసలు అది ఏం తెలియదు. 100 సార్లు రోజు రోడ్డు మీద అన్నం తింటాం, సైడ్కి పోతూనే ఉండదు. రోడ్డు మీద అన్నం తింటే అదొక సబ్జెక్టు. లేదా ఫండమెంటల్ పాలిటిక్స్ అండి, పాలిటిక్స్ చేస్తున్నారు కదా. అదే ఇప్పుడు కాంశీరామ్ గారు ఎప్పుడు ₹1 బాక్సులు అడుక్కునేది భిక్ష. అంటే భిక్ష అంటే ఉద్యమానికి. మేము కూడా ధర్మ సమాజ్ పార్టీ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుంది. మేము ఎప్పుడు అట్లా చెప్పలే, మేము ఎప్పుడు దాన్ని పబ్లిసిటీ చేయలేదు. అందుకని ఏదో ఒక ₹10 వాళ్ళు బాక్సులు అడిగి, మీ లోపమేమో పబ్లిసిటీ చేయొద్దని కూడా మీ లోపంలాగానే ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నారు దాన్ని, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిని బట్టి. అందుకనే వాళ్ళ అభ్యర్థులు ప్రజల్లో ₹2 అడుక్కునే నియోజకవర్గాలైనా అంటే ఇప్పుడు వాళ్ళవన్నీ చూసిరండి, ఒకసారి చూసిరండి. వాళ్ళ నియోజకవర్గాల డబ్బులు పంచుతున్నారా, ఏం చేస్తారు రాడా? మరి చూసి వస్తే మంచిది. ఆ పెద్దపల్లిలో డబ్బులు పంచుతున్నారా, లేకపోతే ధర్మనిధి ₹1 అడుగుతున్నారా? ఏం జరుగుతున్నది? మహేశ్వరంలో ఏం జరుగుతున్నది? మక్తల్లో ఏం జరుగుతున్నది? మంత్రిలో ఏం జరుగుతుంది? తెలంగాణలో 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న బీఎస్పీ కార్యకర్తల గొంతులు కోసి 60 నియోజకవర్గాల్లో టికెట్లు అమ్ముకున్న పార్టీ అది. 60 అసెంబ్లీలలో అమ్ముకున్నారు. మిగతా నియోజకవర్గంలో సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయలేదు, పనికిరాని వ్యక్తులను ఎంపిక చేసి ఒక్కల కోసం 100 మంది నియోజకవర్గాలకు గొంతులకు వస్తున్నారు. ఇది ఎలా? ఇది అందరు అనుకోవట్లే జనం. ఇప్పుడు వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఉందేమో, మీ దగ్గర రేపు మీ పార్టీ కాంపిటీషన్ ఉంటే మీది అదే సిచ్యువేషన్లోకి వెళ్తుంది. కాంపిటీషన్ అలా బోందా, కాంపిటీషన్ లేదు. అంత బలవంతపు కృత్రిమంగా తయారు చేసుకుంటున్న ఒక ఎమోషనల్ కృత్రిమ క్రియేషన్ తప్ప బలవంతం లేదు, పాడు లేదు. అదే బలం లేదు, పాడు లేదు. తెలియదా చూస్తుంటే? ఇప్పుడు మిగతా పార్టీలు ఏ తప్పు చేస్తే మేము కూడా ఓట్లు కొంటాం, మేము కూడా సీట్లు అమ్ముకుంటాం, మేము కూడా ఎంత పెద్ద దొంగలకైనా టికెట్లు ఇస్తాం. ఎన్ని వేల 100 ఎకరాల భూములుంది, లక్షల చెప్పేదేమో అంబేద్కర్ సిద్ధాంతం, చెప్పేదేమో కాన్షీరామ్ మాటలు. అంబేద్కర్ సిద్ధాంతం అన్న తర్వాత ఓటు రావడానికి, ఇలా మనకి ప్రజలకి ఓటు రావడానికి అంబేద్కర్కి 14 ఏళ్ల శ్రమ పడింది. అలాంటి ఓటు అమ్ముకోవద్దని చెప్పాల్సిన పార్టీ సీట్లే అమ్ముకుంటుందా? పార్టీ సీట్లే అమ్ముకుంటారా? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారు, మీరు ఎప్పుడు 4 సీట్లు సాధించగలుగుతారు? అంటే మీరు అడిగిన దానికి మేము సీట్లు సాధించే క్రమంలోనే మాకు ఏర్పడుతున్న ప్రతిఘాతుక శక్తులను కూడా విడమర్చి చెప్పాలి కదా. ఓకే, మేము గమ్యానికి చేరడంలో భాగంగానే, అందులో భాగంగానే మేము విడమర్చి చెప్పాలి కదా విషయాల్ని. ఆ విడమర్చి చెబుతున్నాం. మాకు ఏర్పడుతున్న ప్రతిఘాతుక విషయాల పట్ల మేము చెబుతున్నాం. ఇప్పుడు మేము బీసీ ఎస్సీ ఎస్టీలని ఇంత ప్యూరిఫైడ్గా 101 మంది అభ్యర్థులను, పేద అభ్యర్థులను పెట్టి ఎన్నికల్లో ఢీకొంటున్నాం సార్.
వేల వందల కోట్ల అధిపతుల మీద మేము ఢీకొంటున్నాం. సైకిళ్ళు వేసుకొని ప్రచారం చేస్తారు మా సైకిల్ రథాలు. ఓకే, సైకిళ్ళ మీద ప్రచారం జరుగుతుంది మాది. సైకిల్స్ మీదనే అన్ని నియోజకవర్గాలు సైకిల్కే ఒక రథం తయారు చేసుకుంటాం. ఆ రథంలో ఒక పక్కన మేనిఫెస్టో, ఒక పక్కన మా సిద్ధాంతం, ఒక పక్కన మహాపురుషులు, ఇట్లా సైకిల్ రథాల మీద తిరుగుతున్నాం మేము. ఆ రకంగా పనిచేస్తున్న క్రమంలో మీరంటున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ప్రజల్ని గందరగోళం చేసి బీసీ ఎస్సీ ఎస్టీల కాన్సెప్ట్ మీద అంబేద్కర్ కాన్షిరామ్ మాటలు చెప్పుకుంటూ నియోజకవర్గాల్లో ఈ విధంగా తయారు చేస్తే మరి ప్రజలు అయోమయానికి గురై మాకు నష్టం జరగదా? అందుకని అంబేద్కర్ కాన్షిరామ్ పేర్లు వల్లించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సిద్ధాంతం మీద నిలబడాల్సిందే. అట్లా నిలబడకుండా తెలంగాణలో అంబేద్కర్ కాన్షిరాముల యొక్క నెత్తుర్ని 100 కోట్ల రూపాయలకి మార్కెట్ చేసుకున్నారు ఈ పార్టీ. మాయావతి కూడా వచ్చారు కదా, ఆమె వస్తారండి, 2-3 సభల్లో పాల్గొన్నారు. అదే ఇక్కడ పవర్లోకి రావాలన్న కాన్షీరామ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి అంతం చేయాలడానికి ఎవరైనా ఏదైనా చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు కరెక్ట్ ఉంటే ధర్మ సమాజ్ పార్టీ పుట్టాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లగాడిని అడిగినా తెలంగాణలో అర్థమైతేనే ఉంది. మీరు గతంలో అన్నారు కదా, మాకు ఏదైనా దగ్గర పార్టీ ఉంటే బీఎస్పీనే, దాంతోనే మేము పొత్తుకెళ్తామని అన్నారు కదా. కానీ ఆ రోజు అన్న కాడి నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ ఈ కొద్ది కాలంలోనే ఏ స్థాయిలో పతనమైందో చూడాలి మీరు. ఏ స్థాయిలో పతనమైపోతుందో చూడండి ఆ పార్టీని. సైద్ధాంతిక నిబద్ధత నిలబడ్డదా అసలు ఆ పార్టీ? తెలంగాణలో ఏం చేస్తున్నది ఆ పార్టీ? మీరు గమనించాలా. రేపొద్దున ఒకవేళ వాళ్ళు మీకంటే ఎక్కువ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటే, ఒకవేళ 1-2 సీట్లు వాళ్ళు ఏమైనా గెలిస్తే మీ పార్టీ కనుమరుగవడం ఖాయమా? ఒక మాట చెప్పనా సార్, ఆ పార్టీ ఎట్లా ఏం వస్తుందో ఏం సాధిస్తుందో చెప్తున్నా. ఒక 10 చోట్ల 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిండ్రు. అనేక వనరులు తీసుకుపోయి ఒక అభ్యర్థి కోసం ఖర్చు పెట్టుకుంటారు ఒక్కడ. అక్కడ ఇక మొత్తం అంతా ఒక దగ్గర లాక్ అయి కూర్చున్నది. మరి లాక్ అయి కూర్చున్న కాడ ప్లస్ ఈ 10 చోట్ల ఓ 20,000 ఓట్లు వస్తాయి. ఒక 7-8 నియోజకవర్గాలు ఒక 20,000 ఓట్లు వస్తాయి సార్. 10 నుంచి 20,000 ఓట్లు, 10 నుంచి 20,000 ఓట్లు ఒక 7-8 నియోజకవర్గాల్లో వస్తాయి. ఇంకో 10 నియోజకవర్గాల్లో ఒక 5 నుంచి 10,000 ఓట్లు వస్తాయి. మిగతా 60-70 అసెంబ్లీలలో మాకన్నా తక్కువ ఓట్లు వస్తాయి వాళ్ళకి. అంతేనా? పక్కా ఇది. మాకన్నా తక్కువ ఓట్లు వస్తాయి. మేము ఒక్క పైసా లేకుండా సైకిల్స్ మీద ఎక్కడో చిన్న 1-2 ఆటోలు మా అభ్యర్థుల లిస్ట్ తీసి చూడండి సార్. సిద్ధాంతం మీద ఆధారపడి రేఖ కాన్షీరామ్ గీత మీద నిలబడి అంతే యుద్ధం చేస్తాను. ఒక్క అభ్యర్థిని మచ్చ మా అభ్యర్థులల్లా ఒక్క అభ్యర్థి మీద మచ్చ ఉన్నదా? ఒక్క అభ్యర్థి మీద గ్రామాలలో మచ్చ ఉన్నదా చూడండి. సిద్ధాంతం మీద నిలబడి. కానీ మీ పార్టీలో ఎవరైతే సిద్ధాంతం మీద నిలబడ్డారో వాళ్ళకి టికెట్లు ఇవ్వలే. అన్ని నియోజకవర్గాలల్లో ఎక్కడన్నా ఒక పార్టీలో ఏదో ఎవరో ఎక్కడో 1-2 అంటే టికెట్లలో ఉండొచ్చు సార్ తేడా. 70 నియోజకవర్గాల్లో వేరే పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి, బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తారా సార్ ఎవరన్నా? 70 అసెంబ్లీలలో వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి 70 నియోజకవర్గాల గొంతులకు వస్తారా కార్యకర్తలు? ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? ఇంకా ఓ 10 నియోజకవర్గాల అన్ని పార్టీలలో టికెట్లు రాని వెధవలు ఉంటారు. ఇక ఆ వెధవలకు తీసుకొచ్చి టికెట్లు ఇస్తే అక్కడ ఉన్నోడు ఏమైపోవాలి? ఇట్లా పైసలతోటి మార్కెట్ చేసి బిజినెస్ చేసి మా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తే మేము ఏం కావాలి సార్? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరంగా ఒక కాన్షీరామ్ డాక్టర్ అంబేద్కర్ల ద్వారా పుట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఎంత ఘోరంగా మార్కెట్ అయిందో, ఇంత మార్కెటింగ్ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ. సో మీరు 40 లక్షలే ఖర్చు పెడుతున్నారా ఎక్కడ అభ్యర్థులు ఒక్కొక్కరు? ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అసలు 101 నియోజకవర్గాలు మొత్తం కలిపి 40 లక్షలు లేవు మా దగ్గర. ఇది భలేగుంది అసలు. ఇది ఒక కొత్త చాప్టర్ ఎన్నికల కమిషన్కి. 101 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కలిపితే 40 లక్షలు లేవు మా దగ్గర. కాటలే 40 లక్షలు కాటాలి. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గం 1,50,000 2 లక్షల రూపాయలు. ఇదే మా పరిస్థితి. ఇప్పుడు మునుగోడులో ఉంది సార్, వాళ్ళు 10 కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రయాణాలకు ఖర్చు పెట్టారు. అవును, మేము ఖర్చు పెట్టింది జస్ట్ 2,70,000. 2,70,000 వాళ్ళకి 2,500 ఓట్లు, 10 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి 4,000 ఓట్లు. ఇది వాళ్ళ పరిస్థితి. ఎవరు ప్రశ్నించట్లేదు, అడగట్లేదు. మేము ఏం చేస్తే అదే ఆట, మేము ఏం చేస్తే అదే పాట అనుకుంటే కష్టం. ఓకే,
సిద్ధాంత నిబద్ధత ఉన్నోడు, విప్లవాత్మకంగా ఆలోచించేటోడు ప్రపంచాన్ని లెక్క చేయడు. ప్రపంచాన్నే లెక్క చేయడు, మనిషిని కాదు. ఓకే, భూగోళాన్ని లెక్క చేయడు. విప్లవాత్మకంగా ఆలోచించేటోడు ప్రపంచాన్ని లెక్క చేయడు. ఎందుకు? కొత్త ప్రపంచాన్ని కట్టుకుంటాడు కాబట్టి. అందుకనే 30 ఏళ్ల నుంచి తెలంగాణ గడ్డ మీద 30 ఏళ్ల నుంచి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీలో. 30 ఏళ్ల నుంచి కుటుంబాలను పోగొట్టుకొని అసలు ఉద్యోగాలే చేయకుండా డిగ్రీలు చేసి ఆయన కానిశ్రామ్ 89లో వచ్చిండు తెలంగాణకి, 89లో వచ్చిండు కరీంనగర్ ఆ ప్రాంతంలో. కొన్ని వందల మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు తమ జీవితాలని సర్వాన్ని అర్పితం చేసి ఏ ఉద్యోగంలో ఎంటర్ కాకుండా, ఉద్యోగంలో జాయిన్ అయ్యి 6 ఏళ్ళు ఉందనగా సర్వీసు కాదు, అది కాదు, అసలు ఉద్యోగాలే చేయకుండా జీవితాలని తర్పణం చేసి బహుజన్ సమాజ్ పార్టీకి అంకితమై పార్టీని అంతో ఇంతో నిలబెడితే ఇలా పార్టీ మార్కెట్ అయ్యి బిజినెస్ అయింది ఇలా తెలంగాణలో. ఓకే, సో ఇంకొక ప్రశ్న, ఇప్పుడు కాంగ్రెస్ కులగణన అంటుంది కదా, రాహుల్ గాంధీనే చెప్తున్నారు. అవునండి, బీసీల లెక్క ఏంటో తెలుస్తాం, అవును, కేంద్రం చేయట్లేదు, మేము ఖచ్చితంగా చేస్తాం, దామాషా ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన వాటాను వాళ్ళకి ఇస్తామని. అవును. సో ఇది మీలాంటి పార్టీలకి రాబోయే 5 సంవత్సరాల మీరు పోరాటం అంటున్నారు కదా, మీకు ఇది ఇబ్బందే కదా? ఒక పాయింట్ ఏంటంటే కులగణన చేయడం అన్నది స్వాగతించాల్సిన విషయమే, అది తప్పని అనట్లేదు. ఓట్ల కోసం చేస్తానరా లేదా సిచ్యువేషన్ డిమాండా ఓట్ల కోసం చేస్తానరా అనేది పక్కన పెడితే, కులగణన చేయడం అనేది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ కనీస కర్తవ్యం. అది ఎవరెట్లా బతుకుతున్నారు తెలియాలి, ఎవరు లెక్క గౌన్లో ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ ఇంట్లో తిండి ఉందా లేదా, బర్రె ఉందా, గొర్రె ఉందా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి ఆ కులానికి, అసలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు, అసలు ఎంతమంది ఉన్నారన్న లెక్క 45 లక్షల మంది, ఇవన్నీ తెలిసినప్పుడు ఇది రిపబ్లిక్ స్టేట్ అన్నట్టు, గణరాజ్యం నా వాటా ఎంత అని అడుగుతారు ఎంబటే. అవును, మరి అలాంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండు, మరి 50 ఏళ్ళు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలించిన కాంగ్రెస్, ఇంకో 40 ఏళ్ళ పరిపాలించిన స్టేట్లో కాంగ్రెస్, ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక స్వాగతించాల్సిన విషయం. కానీ ఆ నిర్ణయం అమలు చేయడం కాడనే ఇక్కడ అనుమానం. కానీ విషయం మంచిదే. కానీ వాళ్ళ కులగణన చేపడితే ఇప్పుడు మీరింతమంది ఉన్నారు ఇంట్లో, మీరింతమంది ఉన్నారని లెక్క తేల్చడం గొప్ప విషయం కాదు. ఆ ఇంట్లో ఉన్న ఆస్తిని మన సొంతం వల్ల ఆస్తిని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. అందుకనే ఆస్తిని డిస్ట్రిబ్యూట్ చేయించే యుద్ధం మాది, లెక్కలు చెప్పే బాధ్యత కాంగ్రెస్ది. అట్లా అన్నమాట. అందుకనే ఎవరెంతమంది ఉన్నారో లెక్కలు రానియండి బయటికి, సంతోషమే. మాలాంటి పార్టీలకి ఇంకా చేతి నిండా పని. మా గౌండ్ల వాటా ఎంత, మా ముదిరాజుల వాటా ఎంత, యాదవుల వాటా ఎంత, మాలమాదిల వాటా ఎంత, మొత్తం ఒక అతిపెద్ద ఉద్యమం బయలుదేరిద్దిగా అట్లా. సో నెక్స్ట్ 5 years ఫుల్ వర్క్ ఉన్నది అయితే మీకు, మామూలు వర్క్ కాదు, 24 గంటలు 5 సంవత్సరాలు అద్భుతమైన వర్క్ అది. ఎందుకంటే మాకు స్కోప్ కనిపిస్తున్నదా? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఆ పార్టీకి చాలా కష్ట సాధ్యమైన రోజులే ఉంటాయి. అవును, ఎందుకంటే కుటుంబ పార్టీ, ఫ్యామిలీ, గొడవలు ఇవన్నీ ఇంకా రకరకాలుగా ఉండొచ్చు. సరే, డబ్బులున్నా కూడా నిలబడడం ఎంత అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ కేసీఆర్ వీటి తర్వాత. సో కాంగ్రెస్ ఎట్లాగా ఉంటుంది, బీజేపీ ఉంటుంది. సో ఫైట్ వాళ్ళిద్దరి మధ్య నడిచే అట్లా ఎప్పటికీ జరగదు సార్, జరగదా? అట్లా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఇదే విప్లవం కాదు సార్, సోవియట్ రష్యా కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారం పోగానే అది కనుమరుగైపోతుంది, లేదా బీఆర్ఎస్ అధికారం పోగానే వాళ్ళు మొత్తం ఎటువంటి చదువుకొని వెళ్ళిపోతారంటే వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు లేవు. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఆర్థిక లావాదేవీలు లేవా? అదంతా ఒక వర్గబంధం కాదా వాళ్ళ మధ్య? ఇదేమన్నా సోవియట్ రష్యా లేదా అంబేద్కర్ రాజ్యమా? పైన వర్గం మొత్తం కూలిపోయి కింది వర్గం రాజ్యానికి వచ్చి ఆ పైన వర్గాన్ని మొత్తాన్ని భూస్థాపితం చేస్తారా? వాళ్ళ మధ్య ఎకనామికల్ క్లాస్ రిలేషన్ ఉంటుంది, బాండ్ ఉంటుంది. వాళ్ళందరి మధ్య ఈ ఆస్తి, ఈ ప్రాపర్టీసు, ఈ రియల్ ఎస్టేటు, ఈ కంపెనీలు, ఇంటర్నేషనల్ బిజినెస్లు అంతా ఎవరి మధ్యలో ఉంటాయి? అన్ని పార్టీలలో ఉన్న ఒకే వర్గం మధ్యలో ఉంటాయి. ఓ 1000 కోట్లు ఉన్న అధిపతులు ఉన్న అన్ని పార్టీలలో ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఈ వ్యాపార సామ్రాజ్యం నిర్వహిస్తున్నారు. పేరుకి మన కాంగ్రెస్ బీఆర్ఎస్ కింద పడిపోవచ్చు, గెలవచ్చు, ఓడవచ్చు అంతే. అందుకనే బీఆర్ఎస్ పార్టీ, నేను అనుకోవడం, బీఆర్ఎస్ పార్టీ రేపు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా తెలంగాణలో వాళ్ళు ప్రజలకు పోయి ఆనాటి తెలంగాణ ఉద్యమం అంతా పనిచేస్తారు. వీళ్ళు మళ్ళీ అధికారం రావడానికి అంత మైక్రో లెవెల్లో పనిచేస్తారు. మళ్ళీ రబ్బర్ షేప్లు వేసుకొని ఇప్పుడు ఇక మొత్తం వీళ్ళంతా సేమ్ పాత రోజులలో తెలంగాణ ఉద్యమం ఎంత చేసిండ్రో అంత ఉద్యమం చేసి ఈ వచ్చిన గవర్నమెంట్ని 6 నెలల్లో, 1 yearలో, 2 yearsలో కొలాబ్ చేస్తారు. మీలాంటి వాళ్ళకి అట్లయినా అదో ఉద్యమం అయితే మీకు మళ్ళీ కష్టమే కదా.
మా కష్టం ఎట్లయితుంది? అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఉద్యమంలో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావడానికి కదా. కానీ మళ్ళీ బీసీఎస్సీ ఎస్టీల ఆయుధాన్ని ఇది మాత్రం ఎవరికి ముట్టుకోలేడం సాధ్యం కాదు కదా. కాబట్టి మా చేతి నిండా మాకు పని ఉంటుంది, వాళ్ళ చేతి నిండా వాళ్ళకి పని ఉంటుంది. అందుకనే మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే కదా సార్. కాంగ్రెస్ వస్తే ఏంది, ఇది వస్తే ఏంది. ఇప్పుడు బీఆర్ఎస్ అయితేనేమో వెలమారెడ్డి, కాంగ్రెస్ అయితేనేమో రెడ్డి వెలమ, రెండు ఒకటే కదా. బీజేపీ అయితే బ్రాహ్మణ బనియా రెడ్డి వెలమ, అది ఆ పార్టీ అంతే. సో ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ పవర్లోకి వచ్చింది అనుకుందాం, ఒకవేళ ఇన్ కేసు వస్తే మీకేమనిపిస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తుంది? అంటే టికెట్ల కేటాయింపు ఇదంతా కూడా కొంత హైకమాండ్ ఆ నేషనల్ లెవెల్లో ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఒక తెలియని ఒక డ్రామా ఏం జరుగుతుందండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్లు పోతున్నారు అని అంటే, రెడ్లంతా షిఫ్ట్ అవుతున్నారంటే మీ రెడ్లకే గవర్నమెంట్ ఒప్పచెపుతాం అనేది కాంగ్రెస్ అండర్ కరెంట్ సంకేతాలు అయ్యి. బయటికి చెప్తే బీసీఎస్సీ ఎస్టీలు దూరం అవుతారు. కానీ సెంట్రల్లో బలమైన రెడ్లు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారో పార్టీని అనేది కూడా భయం ఉంటుంది. ఒకప్పుడు దమ్కి ఇచ్చారు 78లో, 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లంతా కలిసి రాజశేఖర రెడ్డి ఆడనించే ఇతనం పుట్టింది అందులో నుంచి. కాబట్టి వీళ్ళంతా ఇందిరాగాంధీకే దమ్కి ఇచ్చారు వీళ్ళు. కాబట్టి ఈ భయం రెడ్లతో వాళ్ళకి ఉంటుంది. కానీ ఇక్కడ రెడ్లకి ఇవ్వకపోతే కేసీఆర్ని కొట్టలేరు, అదొకటే ఉన్నది. కాబట్టి ఒక రెడ్లకే మళ్ళీ రాజ్యాన్ని ఒప్పజెప్పేటట్టుంది. అందులో ఇక మరి 4-5 రెడ్లు ఉన్నారు అందులో ముఠాలు. మరి ఆ ముఠాలో ఏ ముఠాన్ని పట్టుకుంటారో, మిగతా ముఠాలలో ఏ ముఠాలు కేసీఆర్ వైపు పోతారో. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఒకటే గవర్నమెంట్ చూసినాం. కానీ రేపు రాబోయే తెలంగాణలో గవర్నమెంట్లు మొత్తం 6 నెలలకు గవర్నమెంట్, 1 ఇయర్కు గవర్నమెంట్, 2 నెలలకు ఒకసారి ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అదే మరి చూడాల్సింది. చెప్పలేము కదా. అట్లా కూడా నేషనల్ పార్టీలో ఎవరికైనా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలో అది సాధ్యం కాదు కదా, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీలో సాధ్యమైద్దా? కాదు. కేసీఆర్ పార్టీలో కనీసం ఆ కులపైన కూడా మళ్ళీ ఇంకొక ఆయన అధికారంలోకి వచ్చే సీట్లో కూర్చోబెట్టే ఛాన్స్ ఉండదు కదా. అవును, ఫ్యామిలీ తప్ప. అవును. సో అది ఆయా పార్టీలో సాధ్యం అవుతుంది కదా, ఎక్కడో దగ్గర సాధ్యమైతే ఈక్వేషన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టవచ్చు. అవును. అదే మరి కాంగ్రెస్ పార్టీలో నుంచి అయితే వాళ్ళు రెడ్డి సెంట్రిక్గానే ఉంటుంది. అందులో ఏ రెడ్డి అవుతారో తెలియదు మనకి దాదాపుగా. చూద్దాం సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా తెలంగాణ ప్రజలకు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ అణగారిన కులాలకి రాజ్యాధికారం అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతో ధర్మ సమాజ్ పార్టీ 101 మంది పేద అభ్యర్థుల్ని ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎంతమంది? 101 మంది అభ్యర్థులు. ఒక పక్కన రెడ్డి రావుల అగ్రకులాల సామ్రాజ్యం మీద, వేల కోట్ల ధనమున్న అభ్యర్థుల మీద 101 మంది పేదలు నిలబడుతున్నారు. అలాంటి అభ్యర్థులకి మరి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల్ని, ఈరోజు 3.5 కోట్ల మంది ప్రజల కోసం వస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీని ఆదరించమని కోరుతున్నాం. బీసీఎస్సీ ఎస్టీ మా పార్టీలో ఏ అగ్రకులాలకి టికెట్ ఇవ్వలేదు, ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. అప్పుడే అగ్రకులాలను ఇందులో తీసుకొస్తే మమ్మల్ని మింగేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నీ పాటించాలి, కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఆలోచిస్తాం. కాబట్టి ఇప్పుడు మా అభ్యర్థులను 101 మంది అభ్యర్థుల్ని మేము ఎన్నికల్లో నిలబెట్టాం. ఈ నిలబెట్టిన అభ్యర్థులకి బీసీఎస్సీ ఎస్టీలంతా వచ్చిన ఈ ధర్మ సమాజ్ పార్టీ, బీసీఎస్సీ ఎస్టీలకు ఒక్క పార్టీ లేదు. బీసీఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన పార్టీ ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని ఆదరించి దీన్ని అర్థం చేసుకొని, ఈ పార్టీ ఆశయాన్ని లక్ష్యాన్ని అర్థం చేసుకొని ఈ పార్టీకి బీసీఎస్సీ ఎస్టీలంతా మీ వేదిక ద్వారా ఓటు వేయాలి, టార్చ్ లైట్ గుర్తుకి ఓటు వేయాలని కోరుతా ఉన్నాం. ఒక క్వశ్చన్, నాకు ఒక లాజిక్ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక పార్టీ నిర్మించేటప్పుడు సరే మనం తప్పుగా అనకూడదు, మన తర్వాత ఏంటి అన్న ఒక లక్ష్యంతో పార్టీ నిర్మాణం జరుగుతుందా? 100%. ఇంటెలెక్చువల్, తాత్వికంగా, ఐడియాలజికల్గా ఉండే పార్టీలు ఇప్పుడు ఎట్లుంటుంది? ఒక లీడరు నేను ఎందుకు పోతా, ఆ ఆలోచన రాదు కదా బేసిక్గా. ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు మనం అనుకోము కదా మనకి ఏదైనా జరగవచ్చు, మన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన మనం చేయం కదా. సో పార్టీ నిర్మాణం జరిగేటప్పుడు అలాంటి ఆలోచన చేస్తారా బేసిక్ గా? అదే సార్, ఉద్యమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు నేను అదే అంటున్నా. పార్టీకి ఫిలాసఫీ ఉంటే
అంటే సమాజాన్ని మార్చే మిషనరీ కాన్సెప్ట్ ఉంటే ఉమ్, అక్కడ పర్సన్ కేంద్రం కాడుగా పర్సన్ కాడు ఉమ్, ఫిలాసఫీ విజయవంతం అయింది. ఓకే, అది ఐడియాలజికల్ పార్టీలకి సాధ్యమవుతుంది. సాధ్యమైంది. మాది ఐడియాలజికల్ పార్టీ. రాబోయే తరాలను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, రాబోయే నాయకత్వాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, మా తర్వాత ఏ నాయకుడు రావాలి, సమాజాన్ని తరతరాలు ఎట్లా ఈ మిషన్తో సమాజాన్ని మార్చుకోవాలి అనే ప్రణాళిక దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉంది. సో మీ తర్వాత ఏంటన్న దాన్ని కూడా ముందుగానే డిజైన్ 100% ఆల్రెడీ లీడర్షిప్ను కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మా పార్టీని 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఎట్లా విజయవంతంగా నడిపించాలనే ప్రణాళిక కూడా తయారు చేసి పెట్టినాం. మీరు చూడండి, అది భవిష్యత్తులో కనిపిస్తుంది. అదే అంటున్నాను. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్తో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా టార్చ్ లైట్ గుర్తు ధర్మ సమాజ్ పార్టీని ఆదరించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్ అంతా ఖచ్చితంగా మనదే అంటున్నారు. చూద్దాం వాళ్ళ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.